అందశ్రీ గారి పాటను రాష్ట్ర గీతంగా చేయనందుకేనా మీరు కేసీఆర్ పై కక్ష కట్టారు? రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కున్న గీతం కాదు కళ్యాణిది. ఎవడున్నాడు కీరవాణి కంటే గొప్పోడు తెలంగాణలో ఎవడున్నాడు అంటూ కూడా మీరు మాట్లాడారు. అరే పాటలతోటి రాష్ట్రం వచ్చింది, వచ్చిన రాష్ట్రానికి పాట లేని దిక్కుమాలిన పాలనేందిరా. అందశ్రీ దళితుడు కాబట్టి ఆ గీతాన్ని తొక్కి పెట్టడానికి కేసీఆర్ అలా చేశాడని ఒక దుబ్బాకలో మిమ్మల్ని దుమ్ము రేగగొట్టి రఘునందన్ రావు గారు ఫస్ట్ అసెంబ్లీలో లేవనెత్తిన పదం పనికి మాలిన మాట. ఒకటి రెండు చరణాలు ఏదో కేసీఆర్ గారు రాశారంట, నిజమా? నాతో చెప్పినట్టు మీరు ప్రూఫ్ చేస్తే 1,00,000 చెప్పు దెబ్బలు తింటా. అందశ్రీ అహంకారం. ఏమంటున్నా? ఆయన పాటలో ఒక పదం కూడా మార్చొద్దన్నాడు. నిన్నటిదాకా కాళ్ళు పట్టుకున్న నువ్వు అధికారంలోకి రాగానే నీ కాళ్ళు పట్టుకోనేందుకు చూసిన నువ్వు అహంకారివా? గోల్కొండ నవాబులు అని ఇంతకు ముందు ఉద్యమ కాలంలో మనం పాడుకున్న పాటని మీరు దాంట్లో మార్చేశారు. దీని వెనుక ఏమైనా ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం ఏమైనా ఉందా? పరాయి పాటలు కిరాయి బతుకు నీరెట్లయితదిరా. అంటే కీరవాణి సెలెక్షన్ గానీ అదంతా కూడా మీరు చేసుకున్నదేనా? ధూమ్ధాం మీద నీ సారదా. అందశ్రీ గారు మీ పాటపై ఇంత కుట్ర జరిగిందా? మీరు చెప్పేంత కుట్ర జరిగిందా? కాలం విసిరిన ఖడ్గానికి ఏ తలైన నేల రాల్తది. రేపు ఏదైనా ప్రభుత్వంలో మీ సేవలు అవసరం అని అనుకొని రమ్మంటే అందశ్రీ ఏం చేయబోతున్నారు? రేవంతు అంటే నాకు ఇష్టము తప్ప వాడు చిన్న పిల్లగాడయ్య రాజకీయాలలో. తెలంగాణ రాష్ట్ర గీత రచయితతో ప్రత్యేక ఇంటర్వ్యూ వీకెండ్ విత్ అందశ్రీ ఆదివారం సాయంత్రం 7 గంటలకు మీ 10 టీవీలో.